తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలంలోదే జీవితం. మొదటి రెండు మన చేతుల్లో లేవు, కానీ మధ్యలోని జీవితాన్ని మన చర్యలు, పనులు, ప్రణాళికలు, జీవన విధానంతో సార్థకం చేసుకోగలగడం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉంది. అందుకే మనం సంపూర్ణంగా జీవించాలి. అయితే చదువులో ర్యాంక్ రాలేదని, ఉద్యోగం రాలేదని, ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోయానని, వ్యాపారంలో నష్టం వాటిల్లిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అంతం చేసుకోవడం సరికాదు. మనల్ని మనం ఫెయిల్యూర్ అనుకుని మనకు మనం నష్ట జాతకులమనో, దురదృష్టవంతులమనో భావించి జీవితానికి అర్థవంతంగా తెరదించడం సరికాదు. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఒంటరితనంతో ఎవరికీ చెప్పుకోలేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో 3 ప్రాణాలు కోల్పోయాయి. తల్లిదండ్రులు మందలించారనో, టీచర్ తిట్టిందనో, లేదా ఇంకా ఏదో కారణాలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన 2 సంఘటనలు సంచలనం సృష్టించాయి. ఒకటి, చర్లపల్లిలో ఉండే విజయారెడ్డి తన పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది ఒకటైతే, తనకు పెళ్లి సంబంధాలు కూడా రాకపోవడంతో జీవితం మీద విరక్తితో ఈ విధంగా తోష్నివాల్ విజయలక్ష్మి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. జీవితం ఎంతో గొప్పది. సప్త వర్ణాల ఇంద్రధనుసు లాంటిది. ఉత్సాహం, ఉత్తేజం, ఉల్లాసం, ఉద్వేగంతో నిత్యం వేడుకలా ఉండేది. ఆనందం, సంతోషంతో పాటు విషాదం, బాధలు అన్నిటినీ మన అనుభవంలోకి తీసుకొచ్చే గొప్ప పాఠశాల జీవితం. సాఫల్య వైఫల్యాలను, ఆశ నిరాశలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను నేర్పించే అనధికారిక విద్యా కేంద్రం జీవితం. అలాంటి సింగిడి లాంటి జీవితాన్ని చిన్న చిన్న కారణాలతో, నిర్హేతుకమైన సాకులతో అర్థవంతంగా ముగించడం, ఆత్మహత్యలు చేసుకోవడం, మానవ జన్మను నిరర్ధకం చేసుకోవడమే. జీవితం అనే నవలలో చివరి పేజీ వరకు చదవకుండానే కథను ముగించడం అనేది అర్ధరహితం. చివరి దాకా ఉండాలి, ఆఖరి దాకా చూడాలి. అప్పుడు మాత్రమే జీవితంలోని సమగ్రత, సంపూర్ణత తెలుస్తుంది. దానికోసం జీవితాన్ని ప్రేమించాలి, జీవిత క్షణాలను ఆస్వాదించాలి, జీవిత అనుభవాలను ఆహ్వానించాలి, జీవిత పాఠాలను అర్థం చేసుకోవాలి. ఇక మరణం, అది ఏ రూపంలో సంభవించినా అంతిమంగా అది దుఃఖాన్నే మోసుకొస్తుంది. బలవన్మరణం, ఆత్మహత్య, ప్రాణత్యాగం, ఆత్మ బలిదానం. లక్ష్యం, కారణం, హేతు ఏదైనా మరణం ఎక్కడ లేని వైరాగ్యాన్ని మన గుండెల నిండా నింపుతుంది. నిండు 100 ఏళ్లు బతకాల్సిన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం సంబంధీకులకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, మిత్రులకు, సమాజానికి తీరని లోటు, ఊడ్చలేని శూన్యం. ఈ జీవితం, అందులోనూ మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కోట్లాది చరాచర జీవులలో అరుదైన, అపురూపమైన, అపూర్వమైన అద్భుత జన్మ ఇది. ఈ జీవితాన్ని సంపూర్ణంగా గడపాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. కష్టాలుంటాయి, నష్టాలు జరుగుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, సమస్యలు చుట్టుముడతాయి, ప్రతిబంధకాలు అడ్డుపడతాయి, కన్నీళ్లు వరదలై పారుతాయి, కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లను విసురుతాయి, సంక్షోభాలను సృష్టిస్తాయి. వాటిని అధిగమించడమే కదా జీవితం. వాటిని దాటి అడుగేయడమే కదా జీవితం. అయితే జీవితం అంతా దుఃఖాలే లేవు కదా. క్షణకాలపు ఆవేశం, ఆలోచన రాహిత్యం, నిరాశ, నిస్పృహ. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలంలోదే జీవితం. మొదటి రెండు మన చేతుల్లో లేవు, కానీ మధ్యలోని జీవితాన్ని మన చర్యలు, పనులు, ప్రణాళికలు, జీవన విధానంతో సార్థకం చేసుకోగలగడం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉంది. అందుకే మనం సంపూర్ణంగా జీవించాలి. అయితే చదువులో ర్యాంక్ రాలేదని, ఉద్యోగం రాలేదని, ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోయామని, వ్యాపారంలో నష్టం వాటిల్లిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అంతం చేసుకోవడం సరికాదు. మనల్ని మనం ఫెయిల్యూర్ అనుకుని మనకు మనం నష్ట జాతకులమనో, దురదృష్టవంతులమనో భావించి జీవితానికి అర్ధాంతరంగా తెరదించడం సరికాదు. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఒంటరితనంతో ఎవరికీ చెప్పుకోలేక క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో 3 ప్రాణాలు కోల్పోయాయి. బ్రతుకుపై తీపిని పెంచుదాం, జీవన ఆనందాన్ని అందరికీ పంచుదాం. దీర్ఘకాలపు జీవితాన్ని అంతం చేయడం మహావిషాదం. ఆ క్షణం దాటగలిగితే అనంతరం ఆనందం ఉంటుంది, మలుపు చివరన సంతోషం ఉంటుంది, నైరాశ్యం అంచుల్లో సంబరం, ఉత్సాహం కూడా దాగి ఉంటాయి. అన్నిటినీ మించి ఓ సక్సెస్ ఉంటుంది. అప్పటిదాకా పట్టుదలగా, దీక్షగా ఎదురుచూసే లక్షణం మనలో పెరగాలి. దానికి మనలో ఓర్పు కావాలి,
ఓపిక పెరగాలి. సహనమే విజయం అనే భావనను నమ్మాలి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇక నా వల్ల కాదు, ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇలా అనిపించడం బలహీనత కాదు, ఇలా అనిపించడం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో సహజమే అన్నది గుర్తుంచుకోవాలి. మన జననం మన చేతుల్లో లేదు, మన మరణం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న జీవితం మాత్రం మన నిర్ణయాల మీద, మన ఆలోచనల మీద, మన ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మన సమాజం ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న వైఫల్యాలకు యువకులు కుంగిపోతున్నారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్, ఒక ఇంటర్వ్యూ రిజెక్ట్, ఒక బ్రేకప్, ఒక ఆర్థిక సమస్య, ఇవే జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కారణాలా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ రోజు ర్యాంక్ రాకపోతే మీ జీవితానికి విలువ లేదా? మీకు జాబ్ రాకపోతే మీ శ్వాస తీసుకునే హక్కు పోతుందా? వైఫల్యం అనేది తీర్పు కాదన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వైఫల్యం అనేది దారి మార్చమనే సూచన అని భావించాలి. ఇటీవలి రోజుల్లో మనం చూస్తున్న సంఘటనలు మనల్ని భయపెడుతున్నాయి. యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, టీచర్ తిట్టిందని, పెళ్లి కాలేదని, డబ్బులు లేవని. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ నిర్ణయం తీసుకున్న క్షణంలో వాళ్లకు తెలియదు వాళ్ల మరణం ఎంత మందిని మౌనంగా చంపేస్తుందో. తల్లి జీవితాంతం తాను చేసిన తప్పేంటో ఆలోచిస్తూ బతకాలి. తండ్రి లోపల కన్నీళ్లను దాచుకుని సమాజం ముందు నిలబడాలి. స్నేహితులు మేమెందుకు గమనించలేదు అనే ప్రశ్నతో జీవించాలి. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు, అది సమస్యను వేరే వాళ్ళ భుజాల మీద వేసే అత్యంత బాధాకరమైన నిర్ణయం. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఎప్పుడూ నవ్వే ముఖమా? ఎప్పుడూ సక్సెస్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకోవడమా? కాదు. జీవితం అంటే చిన్నప్పుడు పిల్లవాడు పడిపోవడం, పడిపోయాక మళ్ళీ లేచే ప్రయత్నం చేయడం, మళ్ళీ పడిపోవడం, అయినా నడవడం ఆపకపోవడమే, ముందుకు సాగిపోవడమే. జీవితం ఒక పాఠశాల. ఇక్కడ పరీక్షలు తప్పవు, కానీ ప్రతి పరీక్షలో పాస్ కావాల్సిందే అనే నియమం లేదు. పాస్ కాకపోతే మళ్ళీ రాయొచ్చు. ఒక్కసారి ఒక విత్తనాన్ని గుర్తు చేసుకోండి. భూమిలో పండినప్పుడు అది చీకటిలో ఉంటుంది. ప్రతి కారు మబ్బుకు ఓ వెండి మెరుపు అద్దకం ఉంటుంది. ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొలకెత్తుతున్నప్పుడు, మొలకెత్తి చిన్నారి చిగురు ఆకులను వేసినప్పుడు, కొమ్మలుగా ఎదుగుతున్నప్పుడు, ప్రతి దశలో ప్రతిరోజు నిరంతర అభద్రతతో, నిత్య ప్రాణభయంతోనే ఉంటుంది. అయినా అది బ్రతకాలనే తన ప్రయత్నాన్ని, ఎదగాలనే తన ఆశయాన్ని ఆపదు. ఎదుగుతున్న క్రమంలో గాలివాన వీసిన, తుపాను బీభత్సం సృష్టించిన వేళ్లను బలంగా పొదువుకొని నిలబడుతుంది. అలా ఎదిగి ఒదిగి మహావృక్షంగా విస్తరిస్తుంది. పూలను పూయిస్తుంది, పండ్లనిస్తుంది, నిండుగా ఎదిగి లోకానికి మేలు చేస్తుంది. ఇతర చెట్లకు ఆదర్శంగా నిటారుగా నిలుస్తుంది. చెట్టు చెబుతున్న ఈ జీవన సత్యాన్ని మనం ప్రేరణగా తీసుకోవాలి. ప్రభుత్వంతో పాటు మనం, మన కుటుంబం, సమాజం కూడా ప్రజల్లో ధైర్య స్థైర్యాలను, ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పేదరికంతో పాటు మానసిక పేదరికంతో బాధపడుతున్న మన తోటి మనుషులకు చేయూతను అందించాల్సి ఉంది. వారి మనసులలో భరోసాను నింపాల్సి ఉంది. ప్రభుత్వంతో పాటు సమాజ సభ్యులుగా మేము మీ వెంటే ఉన్నామనే ధైర్యాన్ని నింపుదాం. ఆత్మహత్యలను, అర్ధాంతర అవాంఛిత మరణాలను నివారిద్దాం. జీవితం విలువను తెలుపుదాం. బ్రతుకుపై తీపిని పెంచుదాం. జీవన ఆనందాన్ని అందరికీ పంచుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.